గోదావరి జిల్లా ఆకివీడిలో సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ ఫోటోలు కలకలం రేపాయి. కారుపై సునీల్ కుమార్ ఫోటోతో ఆయన అనుచరులు హల్చల్ చేశారు. ఆకివీడిలో కోర్టు అనుమతులతో అధికారులు ఆక్రమణలను తొలగిస్తున్నారు. ఆక్రమణదారులకు మద్దతుగా ఘర్షణ సృష్టించేందుకు సునీల్ కుమార్, అంబేద్కర్ ఫోటోలతో పాటు పోలీస్ స్టిక్కర్తో అనుచరులు ఆకివీడిలో తిరుగుతుండడంతో వివాదం తలెత్తే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నియోజకవర్గం కావడం, రఘురామపై దాడి కేసులో సునీల్ కుమార్ కీలకంగా ఉండడంతో అలర్ట్ అయిన పోలీసులు కారుతో పాటు 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ గారు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ ఫోటోలు కలకలం రేపాయి. కారుపై సునీల్ కుమార్ ఫోటోతో ఆయన అనుచరులు హల్చల్ చేశారు. ఆకివీడిలో కోర్టు అనుమతులతో అధికారులు ఆక్రమణలు తొలగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాంబాబు నడి తెలుసుకుందాం. రాంబాబు, సునీల్ కుమార్ అనుచరులు హడావిడి చేసినట్లుగా తెలుస్తా ఉంది, హల్చల్ చేసినట్లుగా, ఏంటి వివరాలు? నవీన్, మనం చూస్తున్నాం గత కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో అయితే సిఐడి చీఫ్ గా సునీల్ కుమార్ అనేక రకాల అక్రమాలు పాల్పడ్డారు. అయితే ఆయన పదవి ప్రస్తుతం అయితే ఆయన పదవి లేకపోయినప్పటికీ ఆయన అనుచరులు మాత్రం ఇంకా హల్చల్ చేస్తూనే ఉన్నారు. అటువంటి సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడిలో జరిగింది. ఆకివీడిలోని కొన్ని ఆక్రమణలు అయితే ఉన్నాయి, కొంతమంది ఆక్రమణలు ఉన్నాయి. ఈ ఆక్రమణల నేపథ్యంలో కోర్టు వాటిని తొలగించాలని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దాంతో ఆ ఆక్రమణలను తొలగించడానికి అయితే అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ సంబంధించిన 3 వ్యక్తులు నిన్న రాత్రి ఇన్నోవా కారులో ఆకివీడి వచ్చారు. వాళ్ళంతా ఆక్రమణదారులకు మద్దతుగా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని ఆ కారు మీద పోలీస్ స్టిక్ ఉంది, అదేవిధంగా సునీల్ కుమార్ ఫోటో కూడా ఉంది. దీంతో అక్కడ ఉన్న స్థానికులు అయితే వెంటనే అప్రమత్తమై పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు కూడా అక్కడ చేరుకుని వాళ్ళని అయితే అదుపులో చూసుకున్నారు. ఎందుకంటే గతంలోని మాజీ ఎంపీ అప్పట్లో ఉన్న ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుపై దాడి చేస్తూ సునీల్ కుమార్ చాలా కీలకంగా ఉన్నారు. ఆయన ముఖ్యంగా రఘురామకృష్ణరాజుపై దాడి చేసిన సమయంలో సునీల్ కుమార్ సిఐడి చీఫ్ గా ఉన్నారు. దానికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు సునీల్ కుమార్ అనుచరులు ఇక్కడ రావడంతో మళ్ళీ వివాదం తలెత్తే అవకాశం ఉందని చెప్పి పోలీసులు భావించారు. దాంతో ముందు జాగ్రత్త చర్యగా అయితే ఇప్పుడు 3 అదుపులో తీసుకున్నారు. అదేవిధంగా ఇన్నోవా కారు సైతం సునీల్ కుమార్ ప్రధాన అనుచరుడు జోగారావు పేరు మీద గుర్తించారు. దీంతో పోలీసులు అయితే విచారణ చేపట్టారు. ప్రస్తుతానికి అయితే ఎటువంటి వివాదాలు అయినప్పటికీ ముందు జాగ్రత్తగా మాత్రం వాళ్ళు 3 అదుపులో చూసుకుంటే తెలుస్తుంది. ఇదంతా చూస్తే మాత్రం సునీల్ కుమార్ హవా మాత్రం ఇంకా తగ్గినట్లుగా మనకి కనిపించడం లేదు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో అయితే ఆయన చెప్పింది వేదంగా సాగింది. అప్పుడు సిఐడి మాజీ చీఫ్ ఉన్నారు ఆయన. అంతేకాకుండా అప్పుడు టీడీపీ నాయకుల మీద, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల మీద అనేక రకాలుగా కేసులు బనాయించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన హవా కొనసాగుతుందంటే దాన్ని బట్టి సునీల్ కుమార్ ఏ రకంగా వ్యవహరిస్తుందని మనకి స్పష్టంగా తెలుస్తుంది. నవీన్, థ్యాంక్ యూ రాంబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. చెప్తాము